గాడ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఉదయకాలం ఈ కృపా వాగ్దానం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ నా శుభములు ప్రకటిస్తున్నాను. దేవుని యొక్క మహాకృప గత రాత్రి అంతా ప్రభు మనల్ని కాచి కాపాడి ఉదయాన్నే దేవుడు తన ఉన్నతమైన వాగ్దానం చేత మనల్ని బలపరుస్తున్నాడు. ఆ వాగ్దానం బట్టి జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథం 118వ అధ్యాయము 15వ వచనం. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడి యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యమును చేయును. ఆమె ఈరోజు దేవుడు నీతిమంతుల గుడారములలో చేసే కార్యాలు, నీతిమంతుల గుడారములలో దేవుడు ఆశిస్తున్నటువంటి విషయం ఏంటో తెలుసా? రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదమును దేవుడు వినిపించాలని ఆశపడుతున్నాడు. నీ ఇంటిలో నిన్ను ప్రభు ఆరాధిస్తున్న నీ కుటుంబంలో ఉదయాన్నే దేవునిని స్తుతించే సునాదము, దేవుడు చేసిన కార్యములను వివరించే సునాదము, అనగా దేవుడు నీకు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి ప్రభువుని స్తుతిస్తూ, నేను ప్రభువుని ఆరాధిస్తూ, ప్రభువుని గొప్ప చేస్తూ నువ్వు ఉంటే దేవుడంట ఆయన దక్షిణ హస్తము చేత సాహస కార్యములను ఎడల చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈ ఉదయకాలం ఈ వాగ్దానం నమ్మి ఈ దినమే కాదు ప్రతి దినము కూడా ఉదయాన్నే చేతులెత్తి ప్రభుని ఆరాధించు. ఆయన చేసిన కార్యాలను బట్టి ప్రభుని స్తుతించు. అనుదినము ఆయనను ఘనపరుస్తూ ఉండు. దేవునిని కూర్చున్నట్టు ఉత్సాహ సునాదము, ఆ స్తుతి యాగము, ఆ ప్రార్థనాదోపము దేవుని సన్నిధికి చేరి నీ ఇంటిలో దేవుడు తన దక్షిణ హస్తము చేత సాహస కార్యములను చేస్తాడు. దేవుని యొక్క సన్నిధిలో భక్తుల జీవితాలు చూస్తే పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు మరియ ఇంటిలో అక్కడున్న సంఘం అందరూ కూడి దేవునిని స్తుతిస్తూ, దేవుని చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకుంటూ భక్తుడైన పేతురు కొరకు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు దక్షిణ హస్తము చేత పేతురును చెరసాల్లోంచి విడిపించాడు, బంధకాల్లోంచి విడిపించాడు. బలమైన తన హస్తము చేత ఇదో ఏ స్థలంలో ప్రార్థన జరుగుతుందో, ఏ స్థలంలో స్తుతి యాగము, ఏ స్థలంలో ప్రభువును వచ్చిన ఉత్సాహ సునాదం వినబడుతుందో అక్కడికి ఆ దైవజనుడు చేర్చాడు. నీ ఇంటిలో ఏ బంధకాలున్నా, రుణ భారాలున్నా, అప్పులో లేదా అనారోగ్య పరిస్థితులున్నా నువ్వు చేయవలసింది దేవునిని స్తుతించే స్తుతి యాగము. దేవుడు నీ జీవితంలో మునుపు చేసిన కార్యములను గూర్చి లేదా నీకిచ్చిన గొప్ప రక్షణ గూర్చి ప్రభుని కనపరచు, ప్రభుని స్తుతించు, ప్రభుని ఆరాధించు. నిత్యము నీతిమంతుల గుడారముగా నీ గుడారాన్ని చేర్చుకో. నీ గుడారములో వ్యర్థమైన మాటలు, అపవిత్రమైన మాటలు, అసహ్యకరమైన మాటలు రానివ్వకుండా కేవలం దేవుని స్తుతించే స్తుతి యాగం వినబడితే ఖచ్చితంగా దేవుడు నీ కుటుంబంలో ఆయన హస్తము చేత, అనగా ఆయన దక్షిణ హస్తము చేత సాహస కార్యమైన గొప్ప కార్యం, ఎవ్వరూ చేయలేని కార్యం, నువ్వు ఆశించిన దానికంటే ఉన్నతమైన కార్యంలో, శుభకార్యమా, ఉద్యోగ కార్యమా, ఏ కార్యం కొరకు, గర్భఫలమా, దేని కొరకు నువ్వు ఆశపడుతున్నా ఖచ్చితంగా నా దేవుడు చేయగల సమర్థుడు. అటువంటి కార్యాల కొరకు ప్రార్థిద్దాం. మహిమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నీతిమంతుల గుడారములలో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదం వినబడినని, అలాగ వినబడితే నీ దక్షిణ హస్తము సాహస కార్యములు చేయనని వాగ్దానం చేశావు. ఈ వాగ్దానం వింటున్న వారు ఎవరైతే ఈ వాగ్దానాన్ని నమ్మి నీ సాహస కార్యాల కొరకు ఎదురు చూస్తూ, నిన్ను స్తుతిస్తూ, నిన్ను ఘనపరుస్తూ, నిన్ను గొప్ప చేస్తున్నారో వారి యొక్క ప్రతి లోటు తీర్చండి, ప్రతి అవసరత తీర్చండి, ప్రతి అక్కర తీర్చండి, ప్రతి బలహీనత నీ నామను విడుదల దయచేయండి. నీ బలమైన హస్తము చేత ఉన్నతమైన కార్యాలు, గొప్ప కార్యాలు మీరు జరిగించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను